దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త తీసుంచండి. బైబిల్లో కొంతమంది నిద్ర వాళ్ళని దేవునికి దూరం చేసిందట. కొంతమంది నిద్ర వాళ్ళను ఏం చేసిందట చెప్పండి? దేవునికి అందరు చెప్పాలి, ఏం చేసిందట? దూరం చేసింది నిద్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరేమనుకుంటామో, నిద్ర అనేది సైతాను దూత. క్రైస్తవులను చర్చికి పోకుండా చేయాలంటే మనం ఏం చేయాలని ఓ రోజు దయ్యాలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట. క్రైస్తవులను చర్చికి పోకుండా, లేకపోతే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా ఏం చేస్తే వాళ్ళు దేవునికి దూరం అయిపోతారని మీటింగ్ పెట్టుకున్నారట. హల్లెలూయా. ఒకటి అన్నదాట అంటే ఏం లేదు, భార్యాభర్తల మధ్యలో లొల్లి పెట్టితే చాలు, ఆ లొల్లి ఆడితే గది వీళ్ళు చర్చికి పోరు. ఆమేన్. అర్థమైందా? కాదా? ఇది నిజం కాదా? నిజమే. ఇంకోటి ఎంతంట కదా అంటే, ఇక లాస్ట్ దయ్యం చెప్పిన మాట చెప్తాను, మీరు వినండి. ఒకటి వచ్చే ఏమన్నదట అంటే, వాళ్ళను పోకుండా చేసుడు కాదు, నేనే వాళ్ళ మధ్యలోకి పోతా అన్నదట. వాళ్ళను చర్చికి పోకుండా చేయడం కాదు, వాళ్ళను దేవుణ్ణి ఆరాధించకుండా ఉండమంటే ఉండరు వాళ్ళు, కాబట్టి నేనే వాళ్ళ మధ్యలోకి పోతా అన్నదట. పోయి ఏం చెప్తావంటే, ఏం లేదు, వాళ్ళని దేవుని వాక్యం వినకుండా చేస్తా. దేవుని మాటలు వింటే బైబిల్ ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను అని. కాబట్టి దేవుని మాట వింటే వాళ్ళు దేవునికి దగ్గరైపోతారు. కాబట్టి దేవుని మాట వినకుండా వాళ్ళని నేను దేవునికి దూరం చేస్తానని కొందరిలో నిద్రమత్తు తెచ్చిపెట్టింది, ఇంకా కొందరిలో నిర్లక్ష్యాన్ని తెచ్చిపెట్టింది, ఇంకా కొందరిలో అసలు చాలా వివిధ రకాలైన శ్రోతలు ఉంటారు దేవుని వాక్యం వినడానికి. హల్లెలూయా. కొందరు వింటారు, బాగా వింటారు, కానీ ఏం విన్నారో వాళ్ళకే తెలియదు. చక్కగా విన్నట్టు, అబ్బా శివుడు ఎంత బాగా వింటానరా అనిపిస్తుంది చూస్తే, కానీ వాళ్ళు ఏం విన్నారో వాళ్ళకే తెలియదు చివరికి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను కదా, అడుగుతా ఉన్నా. మన దేవుడు చూస్తాడా చూడడా? చెప్పండి, అందరు చెప్పాలి. చూసే దేవుడేనా? ఇటోళ్ళు చెప్తలేరు, వీళ్ళు మాట్లాడతలేరు. చూస్తాడా మన దేవుడు? చూస్తాడా చూడడా? చూస్తాడా? ఎవరినైనా చూసిండా? నిన్నెప్పుడైనా చూసిండా? నన్ను చాలాసార్లు చూసిండు. నన్ను చూస్తేనే నా బతికి ఇక్కడికి వచ్చింది. నన్ను చూస్తేనే ఇక్కడ నిలబడ్డా, లేకపోతే ఎక్కడన్నా ఉండేటోన్ని గడ్డి మొలుసు. ఆమేన్, హల్లెలూయా. మేడి చెట్టు మీద ఉన్న చూసిండా? మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసిండా లేదా? చూసిండు. ఆయన పైకి చూడలేదు, ఇట్లా అంతే. ఆయన కళ్ళు మూసుకుంటే అందరం కనిపిస్తాం, ఇక్కడ వాళ్ళు అందరు కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారో కూడా కనిపిస్తాయి. అయ్యగారు ఏంది అని మీరేమనుకుంటా ఉన్నారో కూడా ఆయనకు తెలిసిపోద్ది. అందుకే బైబిల్లో రహస్యమైనది ఏదియో బయలుపరచబడకపోదు అని రాసి ఉన్నది. మీరు లోపల అనుకున్నా కూడా అది బయటకు వస్తుంది ఓ రోజు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఇంకెవరినైనా చూసిండా నాన్న? ఇంకెవరినైనా చూసిండా? చూచుచున్న దేవుడవు నీవే. గట్టిగా చెప్పండి అయ్యా. చూస్తున్న దేవుడు అంటే ఎవరిని చూసిండు ఆయన? హాగర్ను చూసిండు, హాగర్ను. అందుకే హాగరు దేవునికి ఆ పేరు పెట్టింది, ప్రభువా నువ్వు చూస్తున్న దేవుడు అని చెప్పి పెట్టింది. హాగరు పేరు పెట్టింది. హల్లెలూయా. ఎక్కడుందో తెలుసా? హాగరు భయంకరమైన అరణ్యంలో, అడవిలో ఉన్నది. నీళ్ళ సుక్క లేదు. చిన్న పిల్లవాడిని వేసుకొని ఉన్నది. అంత పిల్లవాడు కాదు, ఇక చిన్న పిల్లవాడే.
ఆ చిన్న పిల్లవాడిని వేసుకొని, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వేసుకొని అరణ్యంలో ఉంటే నీళ్ళ చుక్క లేదు. ఆ పిల్లవాడిని అట్లా పడేసింది. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, గిల్లగిల్ల కొట్టుకుంటా ఉన్నాడు, దూపకు నోరు ఆరిపోయింది. అంత తిరుగుతూ ఉంది. ఆగరు తిరుగుతూ ఉంది, నీళ్ళ కొరకు తిరుగుతూ ఉంటే అప్పుడు దేవుడు చూసి పిలిచిండు, ఆగరు అని పిలిచాడు. ఆగరు, ప్రభా నేను ఇక్కడ నాన్న, నీకేం తెలుసు? ఆగరు అని పిలిస్తే అయ్యా అన్నది. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు అంటే చెప్పేసింది. ఆమె బతుకంతా చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన బతుకంతా చెప్పుకోవాలి దేవుని దగ్గర. ఏది దాచుకోవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. పదే చెప్తున్నాను నేను మీకు ఈ మాట. మన బ్రతుకంతా ఆయనకు చెప్పుకోవాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా కనిపిస్తుంది ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి కనుమరుగైంది ఏది లేదు. మొదటి సమయాల గ్రంథంలో దేవుడు అంటాడు అంటే, బాబు సమయలు నువ్వు పై రూపాన్ని చూస్తావు నువ్వు, కానీ నేను లోపల చూస్తాను అన్నాడు దేవుడు. నేను అంతరంగమును చూసే దేవుడు. అంతరంగం అంటే ఏంటిదో తెలుసా? లోపల దాన్ని చూసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు చూస్తూ ఉంటాడు మనల్ని. దేవుడు చూస్తే ఏం జరుగుద్దో ఒకసారి చూద్దాం మనల్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏం చూస్తాడు, ఆయనకి ఏం కనిపిస్తుంది అనే దాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. 35 నేను చదువుతున్నా, మీరు వినండి గట్టిగా. నేను చదువుతా, మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. ఆయన వెనుకకు తిరిగి చూసెను అని రాసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెనుక ఎవరు వస్తూ ఉన్నారంటే శిష్యులు వస్తూ ఉన్నారు, ఒక ఇద్దరు. మొట్టమొదటి పరిచర్య ఇది. యేసుప్రభు మొట్టమొదటి పరిచర్య ఆ రోజు ప్రారంభించుండు. అదే రోజు యేసుప్రభు ఆయన పరిచర్యాన్ని, సేవను ప్రారంభించి ఏం లేదు, ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. దారిలో నడుచుకుంటూ వస్తుంటే యోహాను అనబడినటువంటి భక్తుడు చూసిండు. యోహాను చూసి యేసుప్రభును ఆయన శిష్యులకు పెట్టి అంటా ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభుని చూపెట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట అనడంతోనే యోహాను దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు వెంటనే యేసుప్రభును వెంబడించడం మొదలుపెట్టారు. యోహాను విడిచిపెట్టేసారు. యేసుప్రభుని వెంబడిస్తూ ఆయనను పిలుస్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు ఆయన్ని వెంబడి వస్తుంటే యేసుప్రభు అక్కడ మీరు చూడండి, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి. ఆమేన్, హల్లెలూయా. ఏం చూసిండట ఆయన? శిష్యులు ఆయనను వెంబడించడం చూసిండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 42వ వచనాన్ని కూడా చూద్దాం. 1వ అధ్యాయం 42వ వచనం. యేసుని వద్దకు అతడు తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి. పేతురు గారిని పోయి వీళ్ళిద్దరు తీసుకొని వచ్చేసారు. ఆంధ్రే పోయి, ఎదిగో కేఫా, సీమోను, మేము మెస్సయ్యను చూసినాం, మెస్సయ్యను కనుగొన్నాం, యేసు ప్రభువుని మేము చూసినాము, రా నీకు చూపెడతామంటే వాళ్ళ మాటలు విని పేతురు కూడా, ఈ సీమోను అంతకుముందు ఈయన పేరు,
ఈయన యేసుప్రభు దగ్గరికి వస్తే, ఇప్పుడు యేసుప్రభుకు ఈయన పరిచయం చేసుకోలే. ఆమేన్, హల్లెలూయా. నేను పేతురునయ్య, నేను సీమోన్నయ్యా, ఇదిగో మా నాన్నకి ఇతను, మా ఊరు ఇది అని పరిచయం చేసుకోకుండానే ఎప్పుడైతే పేతురు గారు యేసుప్రభు దగ్గరికి వచ్చిండో వెంటనే చెప్పిండు, ఇదిగో సీమోను కుమారుడవు నీవు, నీ పేరు కేఫా. ఆమేన్, హల్లెలూయా. పేతురు పేరు అంతకుముందు ఏం పేరు అంటే కేఫా. కేఫా అనగా చిన్న రాయి. ఇప్పుడు ఈయన యేసుప్రభు చెప్తా ఉన్నాడు, ఇక నుండి నీ పేరు పేతురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అని చెప్పేసిండు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా తెలిసింది ఈయన పేతురు, ఈయన పలానా ఆయన కొడుకు అని అంటే, ఆయన మనల్ని చూస్తే చాలు మన హృదయం అంతా ఆయనకు తెలిసిపోతుంది, మన బ్రతుకంతా ఆయనకు తెలిసిపోతుంది, మన లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు తెలుసు ఆయనకు, మన అంతరంగం అంతా ఆయనకు తేటగా కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 47వ వచనాన్ని కూడా చదువుదాం. 47వ వచనం చదవండి ఒకసారి, చదవండి మీరు. 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఎలా తెలిసింది నతనీయేలు ఇశ్రాయేలీయుడు అని? ఎలా తెలిసింది? అందులోనూ నిజముగా ఇశ్రాయేలీయుడు అంటా ఉన్నాడు, మామూలుగా కాదు, వేషధారణలో కాదు. అర్థమవుతుందా? వెంబడించడంలో ఇశ్రాయేలీయుడు కాదు, కానీ ఇతనిలో నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న లక్షణాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఇతడు, దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడితాడు అని చెప్పని దేవుడు నతనీయేలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నతనీయేలు అంటాడు, నా గురించి నీకేం తెలుసు? ఆ మాట చూడండి, 48 చదవండి, ఆ మాట నా చదవండి. అందుకు నతనీయేలు నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసి తినని అతనితో చెప్పాను. నతనీయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. చాలు, ఆగు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అక్కడ చూడ, అందుకు నతనీయేలు ఏమంటా ఉన్నాడు చూడండి. అందుకు నతనీయేలు అని ఒక పెద్ద గీత ఉన్నది అక్కడ, అర్థమైందా? మధ్యలో గీత ఉందా? నతనీయేలు అనే కాడ గీత ఉందా? ఆ గీత కాడ జరిగిందంటే నతనీయేలు వెంటనే యేసు ప్రభు కాళ్ళ మీద పడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడంటే, నతనీయేలు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే అంటే, నీవు అంతకుముందు నన్ను చూసినవా, నా గురించి నీకేం తెలుసు, ఎలా ఎరుగుదు అని నతనీయేలు అంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిదో తెలుసా? నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసిన అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నతనీయేలు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం చేసిండో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. లేకపోయేదంటే వెంటనే వచ్చి నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే అని యేసు ఉన్నప్పుడే నేను చూసినా అని చెప్పడంతోనే వెంటనే వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడతాడే నతనీయేలు. కారణం ఏంది? చూసినరా ఎప్పుడైనా? ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పును చూసి మనం దొరకబట్టినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటిది చెప్పండి? వెంటనే కాళ్ళ మీద పడతారు, అంతే. ఎవరికి చెప్పొద్దు, బయట పెట్టకు, అంతేనా కదా? బయట పెట్టకయ్యా, నా తప్పును బయట పెట్టకు. నతనీయేలు అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం చేసిండో తెలియదు, ఎందుకు అక్కడ కూర్చున్నాడో తెలియదు, కానీ యేసు ప్రభు ఫిలిప్పు నిన్ను పిలవకపోతే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూసినా అని చెప్పడంతో వెంటనే నతనీయేలు వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి చెప్పిన మాట ఏందో తెలుసా? బోధకుడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా అంటా ఉన్నాడో చూడండి. ఆయన
చదువు ఆ మాట చదువు. బోధకుడా నీవు దేవుని కుమారుడవు. అంటే నీవు చూడండి, నీవు దేవుని కుమారుడవు, నీకు అన్నీ తెలిసిపోతాయి. నేను చేసినవన్నీ చూసినట్టున్నది నువ్వు. నేనేం చేస్తున్నా కనబడింది నీకు. నేను చేసినవన్నీ నీకు తేటగా కనబడ్డాయి. అందుకే నేనేం చేసినో చెప్పకనే నువ్వు చెప్పినావు. ఆమేన్. బయట పెట్టకనే బయట పెట్టేసిండు అంతే. పామును తలకాయ మీద కొట్టినట్టు అయిపోయింది నతనయేలుకు. అక్కడికక్కడే పడిపోయిండు. నతనయేలు జీవితం అంతా బయట పెట్టిండు యేసుప్రభు. ఆమేన్, హల్లెలూయా. నతనయేలు జీవితం అంతా బయట పెట్టిండు. ఆయన గనక నీ వైపు తిరిగి చూస్తే చాలు, నీ జీవితం బయటపడిపోద్ది. జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. అర్థమైపోయిందా? ఆయన మన వైపు చూస్తే మన జీవితం అంతా తెలుస్తుంది. మన బాధలు తెలుస్తాయి, మన కష్టాలు తెలుస్తాయి, మన ఇరుకులు ఆయనకు తెలిసిపోతాయి. మనం అనుభవిస్తున్నటువంటి భారమంతా దేవునికి తెలిసిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నతనయేలు వైపు యేసు ప్రభు చూడడంతోనే నతనయేలు జీవితం అంతా బయటపడ్డది. పేతురు వైపు యేసు చూసి పేతురు జీవితాన్ని బయట పెట్టేసిండు. ఇదిగో ఇక నుండి నువ్వు ఏంటిది పేతురువు. ఇంతకుముందు నువ్వు కేఫా, చిన్నరాయివే, ఇప్పుడు నువ్వు పేతురువు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను అంటున్న మిమ్మల్ని ఒకసారి దయచేసి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రభా ఒక్కసారి నా వైపు చూడయ్యా, నీ మాట చాలయ్యా, ఇంకోటి నీ చూపు. ఎందుకు చూపు చాలు? ఇవి తెలిసిపోతుంది. ఆయన ఒక్కసారి నీ వైపు చూస్తే చాలు, నీ వైపు తిరిగితే చాలు, నీ బాధ ఏందో తెలుసుకుంటాడు, నీ కష్టం ఏందో తెలిసిపోతుంది, నీ దుఃఖం ఏందో ఆయనకు తెలిసిపోతుంది, నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఏందో ఆయనకు తెలిసిపోద్ది, నువ్వు అనుభవిస్తున్న నిందలేందో ఆయనకు తెలిసిపోద్ది, నువ్వు అనుభవించే అవమానాలు ఏందో ఆయనకు తెలిసిపోద్ది. అందుకే నతనయేలు గురించి ఆయన చెప్పిండు. ఇదిగో నతనయేలు, నిన్ను పిలుపు పిలువక మునిపే, అసలు పిలుపు నీ దగ్గరికి రాక మునిపే, నువ్వు నా దగ్గరికి రాక మునిపే, నువ్వు ఇంతకుముందు నిన్న మొన్న అవతలి మొన్న నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసినయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ గురించి నాకు తెలుసు. నీలో ఏ కపటము లేదు, నీలో ఏ దోషము లేదు. నీవు నిజముగా ఇశ్రాయేలీయునివయ్యా. పేరుకి ఇశ్రాయేలీయుడు కాదు, నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్పంటే బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా ఉంటుందా? ఉండదా? నిజమైంది ఉన్నప్పుడు అబద్ధమైంది ఉండదా? కల్తీది ఉండదా? ఉండదా? నిజమైంది ఉంటుంది, ఒరిజినల్ది ఉన్నప్పుడు కల్తీది ఉంటుంది. కల్తీది ఉన్నదంటే ఒరిజినల్ ఎక్కడో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈయన అంటా ఉన్నాడు నతనయేలు, నువ్వు ఒరిజినల్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒరిజినల్ అయ్యా, నువ్వు నిజమైన ఇశ్రాయేలీయునివి అని చెప్తా ఉన్నాడు. దేవుడు మన వైపు తిరిగితే ఒకసారి మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. ఈ మాటలు మీకు చెబుతూ ఉంటే నాకు బాధేస్తుంది మీరు వినేదాన్ని బట్టి. కానీ ఇది నేను చదివినప్పుడు ఎంత బాధపడ్డానో. దాదాపు 35 సంవత్సరాల దాకా యేసు నా వైపు చూడలేదు. ప్రభా, నువ్వు అంతకు ముందే నా వైపు చూస్తే బాగుండు కదా అని ఏడ్చిన నేను. ఇప్పుడు నేను ఇంతకుముందు పాడిన పాట ఉంది కదా, ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట. దేవుడు నన్ను చూసిన దినాన ఆ పాట పాడుకుంటూ, మీరు నమ్ముతారో నమ్మరో, ఒకరోజు పొద్దంతా ఏడుస్తూనే ఉన్నా. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఆ పాట పాడుకుంటూనే ఏడుస్తున్నా. నా జీవితాన్ని మార్చింది ఆ పాట. నా బతుకంతా బయటపెట్టిండు. 35 సంవత్సరాల తర్వాత దేవుడు నా వైపు తిరిగి నన్ను చూసిండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినము మీరు ప్రభా ఒక్కసారి నా వైపు తిరిగి చూడయ్యా అని ప్రార్థన చేయండి. ఒక వ్యక్తి యేసు ప్రభు దారిలో వస్తూ ఉన్నాడంటే ఎట్లా మొత్తుకుంటా ఉన్నాడు తెలుసా?
దావీదు కుమారుడా యేసు కరుణించయ్యా, ఒకసారి నా వైపు చూడు. మేన్ హల్లెలూయా. ఎంత అసలు ఎంత ఆరాటము దేవుని మీద ఆయనకు, ఎంత ఆశ. ఆయనకు వచ్చిన కష్టమేంది అంటే గుడ్డివాడు, కళ్ళు లేవు అయినా బ్రతకగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కళ్ళు లేకుంటే బతుకుతాడా లేదా? మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఏం పనికి ఆ కళ్ళు? ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు. ఏం పనికి? నేను ఒక మాట చెప్పనా, జాన్ చార్లెస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకు 2 కాళ్ళు లేవు, ఈ నడుము వరకే ఉంది, ఇక్కడి వరకు ఉంది. దేవుని నమ్ముకున్న కుటుంబం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవిటివాడు ఎటన్నా నడవగలడా చెప్పండి మీరు? ఎటన్నా నడతాడా? నడవలేడు. 2 కాళ్ళు లేవు. ఒక రూమ్లో ఆ రోడ్డు పక్కకే ఉన్నది వాళ్ళ ఇల్లు, రోడ్డు పక్కకే ఉన్నదంట. ఆ రోడ్డు పక్క రూమ్లో ఆయనకు మంచం వేసి ప్రతిరోజు ఆయనకి ఇంత అన్నం పెట్టేవాళ్ళు. ఆ అన్నం తిని ఆ మంచాల పడుకునేవాడు. ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు పుట్టించిండు నన్ను? నా బ్రతికేంది? కేవలం తిని పడుకోవడానికే, నా పని నేను చేసుకోవడానికే పుట్టించిండా అని ఆయనకు ఆలోచన వచ్చిందంట. హల్లెలూయా. దేవుడు ఈ జన్మ ఇచ్చినందుకు దేవుని కొరకు నేనేం చేయలేనా, స్విచ్ ఆఫ్ నేనేం చేయలేనా అని చెప్పి ఆలోచించుకున్నాడంట. హల్లెలూయా. ఆలోచించుకొని ఆ కిటికీ దగ్గరే ఉంది కదా మంచం, కొన్ని పేపర్స్ తెప్పించుకొని ఒక పెన్ను తీసుకొని దేవుడు ఆయనకు చేసిన మేలులను రాయడం మొదలుపెట్టిండట. దేవుడు ఆయన పట్ల చేసిన మేలు, దేవుడు నన్ను పుట్టించిండు, ఈ లోకాన్ని చూడడానికి నాకు కళ్ళిచ్చిండు, ఈ లోకమంతా చూడడానికి, ఎంత అందమైన లోకం, ఈ లోకాన్ని చూడడానికి నాకు కళ్ళిచ్చిండు, దేవునికి స్తోత్రం అని ఓ పేపర్ మీద రాసి ఆ కిటికీలకు వెళ్ళి రోడ్డు మీద వేసిండంట. రోజొక్క పేపర్ తీస్తాడు, కిటికీలకు వెళ్ళి బయట ఎత్తాడు, రాసి దేవుని వాక్యాలు రాసుకుంటూ ఆయన సాక్ష్యం రాసి రోజొక్క పేపర్ అంతే. హల్లెలూయా. రోజు ఒక్క పేపర్ బయట వేస్తాడంట. రోజు పేపర్లు రాసుకుంటూ బయటకు వేస్తా అంటే అనుకో, అక్కడ ఇప్పుడు రోడ్డు మీదకి ఎవరెవరు వస్తారు చెప్పండి? మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ రోజు పేపర్లు పడతానే ఏందని చూసిండంటే, ఇట్లా చూసేసరికి దేవుని వాక్యాలు మేళ్ళ దేవుడు ఆయనకు చేసిన మేళ్ళను రాసేస్తా ఉన్నాడు. ఎంతోమంది మున్సిపాలిటీ వాళ్ళు మారిండట ఆయనను చూసి, ఆ పేపర్లను చూసి. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద ఆయన అట్లా పోతా ఉంటే ఆయన మీద పడ్డదంట ఆ పేపరు. ఆయన మీద పడితే ఆ పేపర్ చూసిండు, ఆ పేపర్ తీసి చదివి దేవుణ్ణి నమ్ముకున్నాడట ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని ఆ రోజు నుండి బైబిల్ బాగా చదువుతూ దేవుని సేవ చేయడం మొదలుపెట్టిండంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అతన్ని బాగా ఆశీర్వదించిండంట. అయితే ఆ రోజు ఆ పేపర్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలని ఆశ ఉన్నదట ఆయనకు. వచ్చి అక్కడ నిలబడ్డాట. ఈ విధంగా ఒక్కరోజు నిలబడితే ఆయనకేం తెలియలేదు. 4 రోజులు నిలబడితే ఆ పేపర్ ఆ కిటికీలో నుండి పడుతుందట. ఓ రోజు చూస్తే కిటికీలో నుండి పడతా ఉంటే ఈయన చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కిటికీ దగ్గర చూసే వరకు ఈ కాళ్ళు లేనటువంటి ఒక అవిటివాడు కూర్చున్నాడట అక్కడ, యవ్వనస్తుడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ పెన్ను ఉన్నదంట, ఈ తెల్ల పేపర్స్ అన్నీ ఉన్నాయి, ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఆ పెన్ను తీసుకొని రాస్తా ఉన్నాడట. ఈయన చూసి, బాబు ఇదిగో పలానా రోజు నువ్వు వేసినటువంటి నీ సాక్ష్యాన్ని చదివి నేను మారి దేవుని నమ్ముకున్నా, నా జీవితం మారిపోయింది, ఇప్పుడు నేను ఉన్నత స్థితిలో ఉన్నా, ఇక నువ్వు ఈ చిన్న ఇంట్లో ఉండద్దు. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు నా ఇంటికి రా, నీకు అన్ని వసతులు కల్పిస్తా, ఒక రాజు లాంటి జీవితం ఇస్తా నీకు,
నువ్వు వచ్చి నా ఇంటికాండు నేను జాగ్తా అని చెప్పానంట. హల్లెలూయా. నా ఇంట్లో అన్నీ ఉన్నాయి బాబు, లేదంటూ ఏది లేదు, అన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చి అక్కడ రాజభోగాలు అనుభవించుకుంటూ ఉండవచ్చు అన్నాడంట. అంటే ఈ అబ్బాయి అడిగిండట, మరి మీ ఇంటికి కిటుకున్నదా అని అడిగిండట. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? మీ ఇంటికి కిటుకుందా, అది బజార్కే ఉన్నదా అంటే ఈయన చెప్పిండంట, బాబు అదొక్కటి లేదు మా ఇంటికి అన్నాడంట. అదొక్కటి మాత్రం లేదు, ఆ కిటికీ లేదు అన్నాడంట. అంటే అయితే నేను మీ ఇంటికి రాను, మీ రాజభోగాలు కూడా నాకు వద్దు. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు నేను వాడుకుంటా. దేవుడు నన్ను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నా. నేను సత్యంత వరదాకా ఆ కిటికీ దగ్గరుండి ఆ విధంగానే సేవ చేస్తా అని చెప్పానంట. ఆ ఇంటికి పోలేదట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ కాళ్ళు ఏమైనాయి, మీ రెక్కలకి ఏమైంది? కాళ్ళు లేనోడు కదా. మీరు ఇప్పుడు చదివిన దాంట్లో అసలు ఆయనను వెంబడించింది ఎవరు అంటే ఆంద్రయ్య, ఫిలిప్పు వెంబడించారు. వీళ్ళిద్దరే రాలే, వీళ్ళిద్దరు పోయి ఆంద్రయ్య వెళ్ళిపోయి వాళ్ళ అన్నకు చెప్తాడు, ఇదిగో మేము మెసేజ్ చూసినాము, రా నీకు కూడా చూపెడతామని తీసుకొచ్చిండు. ఆంద్రయ్య పోయి తీసుకొచ్చిండు పేతురు యేసుప్రభు పేతురు దగ్గరికి వెళ్ళలే. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చింది చెప్పండి, ఎవరంట? ఆంద్రయ్యను దేవుడు పిలిస్తే ఆంద్రయ్య పోయి పేతురుని పట్టుకొచ్చిండు కదా. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఆంద్రయ్య ఒక ఆత్మను సంపాదించిండు. ఆత్మ కాదతడు. దేవునికి ఒక బలమైన సాధనాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఆంద్రయ్యే. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నతనయేలు దగ్గరికి కూడా పోయి చెప్తా ఉన్నారు, ఇదిగో నతనయేలు మేము మెసేజ్ చూసినాం, రా అని తీసుకొచ్చేసారు. నతనయేలుని తీసుకొని వస్తుంటే యేసుప్రభు నతనయేలు వైపు చూసిండు. ఇదిగో ఇతనిలో ఏ కపటం లేదు, ఇతనిలో ఏ దోషం లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే అని చెప్పేసిండు. అంటే నతనయేలు హృదయం అంతా యేసుప్రభు కనబడింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూద్దామా ఏముందో ఆ హృదయంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక చదవండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక తీసిండ్రా? 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దీని వలన కలుగును చాలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం కనిపిస్తుందట ఆయనకు? ఏం కనిపిస్తుందట అంటే ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొని వస్తాడట. పేతురు ఇది రాసింది ఎవరు? పౌలు గారు రాసింది పత్రికను. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చూపించాల్సిన అవసరం లేదు. ఖాళీ ఆయన మన వైపు చూస్తే చాలు, ఆయన నీ వైపు చూస్తే చాలు, నీ లోపల ఏమున్నదో అట్టే చెప్పేస్తాడు ఆయన. ఆయనకు తెలిసిపోద్ది అంతే, ఆయనకు తెలిసిపోద్ది. అందుకే ఈయన అంటాడు, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కటి అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పారు. ఇవాళ చర్చికి ఎందుకు వచ్చిండ్రో చెప్తారా? ఉత్తగానే వచ్చింది మీరు అంతే. ఏంది అంటే చర్చికి పోదాం రా, ఇలా ఆదివారం కదా చర్చికి పోదాం, అంతే కదా. కాదా చెప్పండి మీరు? అరే నిజమా కాదా? ఇప్పుడు మీరు అంగట్లోకి పోతే, ఉదాహరణకు దుకాణంలోకి పోతే దేని కొరకు పోతారు? ఏదో ఒక సామాను ఇంట్లో లేదని దాన్ని పట్టుకుంటారు, ఈ సామాన్ తీసుకొద్దామని పోతారు, అంతేనా కాదా? మార్కెట్కి పోతే కూరగాయలు ఇట్లా తెచ్చుకుందామని మార్కెట్కి పోతారు, అవునా కాదా? నిజమే కదా. ఇంకా ఓ బట్టల షాపుకి పోయింది అనుకో, దేని కొరకు పోతారు? బంగారం షాపుకి పోతే దేని కొరకు పోతారు?
మరి దేవుని దగ్గరికి వస్తే దేని కొరకు వచ్చిర్రు? ఇవాళ చర్చికి దేని కొరకు వచ్చిర్రు చెప్పండి? అంతే, దేవుని మాటలు వినడానికి వచ్చిర్రు, అంతే, దేవుని వాక్యం వినడానికి వచ్చిర్రు, అంతే. ఇక ఇంకేం లేదు. ఇక విశ్రాంతి దినం అని వచ్చిర్రు, ఇంకేం లేదు. విశ్రాంతి దినం వచ్చిర్రు, కరెక్టే. విశ్రాంతి దినాన దేనికి వచ్చిర్రు అంటే నేను అంటున్నా, మీరు దేవుని దగ్గరికి వచ్చిర్రు కానీ ఏం తీసుకొచ్చుకోలేదా? హిందువులు ఏం చేస్తారో తెలుసా? దేవుని దగ్గరికి పోయేటప్పుడు, ప్రభువా ఇదిగో నాకు ఈ అవసరం ఉన్నది, ఇది తీరిపోతే నేను నీ దగ్గరికి వస్తా, మొక్కుకుంటారే. మరి మనకేం లేవా? మనం ఏం అడగమా? మనం అంటే ఏ అవసరం లేకుండా వచ్చినావా ఇక్కడికి? ఎలాంటి అవసరాలు లేవా? మరి ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయి? లోపల పెట్టుకొని వచ్చినాము. లోపల పెట్టుకొని వస్తాం. మన మనసులో ఒక ఆలోచన పెట్టుకొని, ప్రభా ఇంతకాలం అవుతుంది కదా, ఇగో ఈ పని సక్సెస్ అవుతలేదయ్యా, ఇగో ఇది దొరకడం లేదయ్యా, దీని కొరకు కనిపెడతా ఉన్నా, ఎన్నో ఏళ్ళు అవుతుంది ప్రభా, లేకపోతే ఇదిగో ఈ రోగం పోతలేదయ్యా, ఇదిగో దీన్ని తీసేయి ప్రభా అని చెప్పని ఈరోజు నేను దేవుని దగ్గర అడుగుతా అని ఈ మాట మీ హృదయంలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాకతాళీయంగా వస్తారంతే. తిప్పడు కొండపర్తికి పోయినట్టు. హల్లెలూయా. తిప్పడు కొండపర్తికి పోయిండట. ఒక పెద్ద ఆయన ఉండి ఒక పాస్టర్ గారు, ఆయన అనేది కదంటే ఆయారాం గయారాం, ఆయారాం గయారాం, వచ్చిండు పోయిండు, అంతే. నతనయేలు ఎందుకు వస్తా ఉండో యేసు ప్రభుకు తెలుసు. అందుకే అంటాడు ఆయన, ఏమంటా, నువ్వు నిజంగా ఇశ్రాయేలుని. ఎట్లా తెలుసు ఇశ్రాయేలుని అంటే, నీ లోపల ఉన్నది నాకు కనబడుతుంది. అంధకారం అందున్న రహస్యములను బయలుపరిచే దేవుణ్ణి నేను అంధకారములో ఉన్న రహస్యములను బయలుపరచటోని నాకు కనుమరుగైంది ఏది లేదు అంట. వెలుగు ఇక్కడ చూడండి, హృదయములోని ఆలోచనలన్నింటినీ నేను వెలుగులోనికి తీసుకొస్తా. అన్నీ మీరు నమ్ముతారా? నేను చెప్తా వినండి. మీ మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇట్లా పరుస్తాడంట దేవుడు. ఒక దినాన భూమి మీద పరిచి చూపెడతాడు. రూపాయలు లెక్క పెడతాం కదా, 500 రూపాయలు ఓ దిక్కు, 1000 రూపాయల నోటు ఓ దిక్కు, 2000 రూపాయల నోటు ఓ దిక్కు, 100 రూపాయల నోటు ఓ దిక్కు, ఇట్లా పెడతాం కదా. అట్లా అన్నిటినీ పరుస్తాడంట. మన మనసులో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి అన్నీ పరిచి చూస్తాడు ఆయన, చూపెడతాడు నీకు. ఆయనకు తెలుసు అవన్నీ ఉన్నాయని. అవన్నీ ఉన్నాయి ఆయనకు తెలుసు. అందుకే హృదయంలోని ఆలోచనలు అన్నింటినీ వెలుగులోనికి తీసుకొస్తాను. నేను మీకు చెప్తా, మీకు చూపెడతా. నేను రహస్యంగా మీరు ఏమేం చేసిరో, ఇక్కడ నతనేలు రహస్యంగా ఏం చేసిండో అవన్నింటినీ దేవుడు చూసిండు కనుక ఇప్పుడు అంటా ఉన్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూసిన అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతా, యేసుప్రభు సుకారో పట్టణానికి యాకోబు బావి దగ్గరికి ఎందుకు పోయిండు కావచ్చు? చెప్తారా ఎవరైనా? యాకోబు బావి ఎరికేనా మీకు తెలుసా? సుకారో తెలుసా? ఎక్కడున్నది? ఎక్కడ? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే సమరయ పట్టణంలో ఉన్నది. సమరయ పట్టణంలో సుకారో బావి దగ్గరికి యేసుప్రభు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎందుకు పోయిండు అక్కడికి? ఒక ఆమె కనబడతా ఉంది ఆయనకు, ఒక ఆమె కనబడతా ఉంది, ఆమె పాపాలు కనబడతా ఉన్నాయి. ఆమె అక్కడికి రాబోతా ఉన్నది, కుండ పట్టుకొని రెడీ అయిందని తెలిసిపోయింది ఆయన. అర్థమవుతుందా? ఈయన ఎక్కడున్నాడంటే ఈయన వేరే ప్రాంతంలో ఉన్నాడు, ఆమె సమరయలో ఉన్నది. సమరయలో ఉండి వాళ్ళ ఇంట్లో ఒక కుండ తీసుకొని వచ్చేది కూడా యేసుప్రభుకు తెలుసు కాబట్టి ఆమెను వెదకడానికి యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోయాడు, యాకోబు బావి దగ్గరికి. అందుకే ఆయనకు అంధకారములో ఉన్న రహస్యాలన్నీ కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూద్దాం లూకాసు వార్త, త్వరగా లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం నుండి 25 నుండి చదువుతున్నా. బహుజన సమూహములు ఆయనతో కూడా రాగా
వెళ్ళుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి ఎవడైనాను నా యొద్దకు వచ్చి ఆమేన్ హల్లెలూయా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారంట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. బహుజన సమూహములు అంటే అర్థమైంది, పెద్ద పెద్ద గుంపులుగా వస్తూ ఉన్నారంట. ఆయన వెంబడి వస్తూ ఉన్నారు, ఆయన వెంటబడుతూ ఉన్నారు. నేను అనుకుంటున్నా అంత గుంపులు వచ్చేది ఉంటే అప్పటికే యేసుప్రభు ఉన్నప్పుడే అందరూ మారేవాళ్ళు. నిజంగా వాళ్ళకి మారు మనసు ఉండేస్తే. ఆమేన్ హల్లెలూయా. మీరు నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్తారా? కర్ణపురం పోయినరా? ఎంతమంది పోయినారు కర్ణపురం? చెప్పండి. పోలేదా? ఎవరు పోలేదా? చెప్పండి, నోటితో చెప్పండి. అందరు పోయినరా? కర్ణపురాన్ని ఎంతమంది వస్తారు? ఒక జాతర అంతమంది వస్తారు కదా, అంతేనా కదా? అంటే ప్రతి వారం అంతమంది వస్తే వరంగల్ జిల్లాలో ఉన్న అందరు మారాలి కదా, చెప్పండి. అంతే కదా? ప్రతి వారం అంత జాతరలా గుంపులుగా ఉంటారు. ఇసుక పోయే సందు కాకుండా అంతమంది ఉంటే మరి ఏది వరంగల్ అంతా మారతలేరు జనం అంతా? అంటే ఈ జిల్లా మొత్తం మారాలి. కొన్ని ఏళ్ళ నుండి అవుతుంది కదా, అంతేనా కదా? కొన్ని సంవత్సరాల నుండి కదా అంత జాతర జరుగుతూ ఉంది, అంతేనా కదా? అంటే ప్రతి వారం కొత్తోళ్ళు పోతారు. మరి కొత్తోళ్ళు అంత పోయినాక ఎందుకు అందరూ మారకుంటున్నారు? ఇక్కడ ఎందుకు పోతారు వాళ్ళు, నాకు చెప్తారా? ఆమేన్ హల్లెలూయా. వారు దేవుణ్ణి అంగీకరించి దేవుని కొరకు పోతలేరు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు పోతారో ఇక్కడ మనం చూద్దాం. మళ్ళీ యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, త్వరగా. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము కాదు 6వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నా. అయితే బహుజన సమూహములు ఆయనను వెంబడించినప్పుడు ఆయన వాళ్ళతోని ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఆమేన్ హల్లెలూయా. దేని కొరకు వచ్చిందంట వాళ్ళు? దేవుని కార్యాలను చూడడానికి కాదు, సూచనలను చూడడానికి కాదు, దేవుని వాక్యం వినడానికి కాదు, దేవుని మాటలు వినడానికి కాదు, దేవుని దగ్గరికి వచ్చి మొర పెట్టుకోవడానికి కాదు, దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కాదట. కానీ ఎందుకు వచ్చిందంటే రొట్టెలు భుజించి తృప్తి పొందడానికి వచ్చిందంట. ఎంతమంది వచ్చిందంటే గుంపులుగా బహుజన సమూహములో ఆయనను వెంబడించి ఆయన అసలు తాకుతూ ఉన్నారట, మీద పడుతూ ఉన్నారట. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అయితే యేసు వారందరి వైపు చూసి చెప్పిన మాట ఇది. వారందరి వైపు చూసి మాట్లాడినటువంటి మాట ఈ మాట. వారు ఎందుకు ఆయనను వెంబడిస్తున్నారు అంటే ఇక్కడ భక్తి కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు భక్తి కలిగి కాదు, మరి ఇంకా దేనికోసమో కాదు. కానీ అది అప్పుడు యేసయ్య వారి వైపు తిరిగి చూడగానే వారి హృదయంలో ఏం కనిపిస్తూ ఉన్నది అంటే వారి ఆలోచనలు అన్నీ కనిపిస్తూ ఉన్నది. కడుపు నిండా తిండి దొరుకుతుంది, ఈయనతో వెళ్తే కడుపు నిండా తిండి దొరుకుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అర్థమైపోయిందా? ఇంకా యేసు ప్రభు శిష్యులు అనడంతోనే ప్రైజ్ ద లార్డ్ అని అందరు చెప్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి ఆయనను వెంబడించింది, కానీ భక్తి ఉండి కాదు. ఆమేన్ హల్లెలూయా. నేను అంటున్నా, మనము కూడా ఒకవేళ ఈ గుంపులలాగా మనం వచ్చేది ఉంటే మన భక్తి వ్యర్థమే. యాకోబు అంటాడు, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని మనము అడుగు వాటన్నింటిని దయచేయు వాడని నమ్మి రావాలట కదా.
మరి మీరు ఎందుకు వచ్చిండ్రు అంటే మీరు అంటారు కొందరు ఆదివారం కాబట్టి వచ్చినామంటా ఉన్నారు. ఇంకో కొంతమంది దేనికి వచ్చిందంట? అడగడానికి రాలేదా? అడగడానికి కాదా? ఆయన అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా, తట్టుడి మీకు దొరుకును అన్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు కదా, అడిగిన వాడికి దొరుకుతుంది అని చెప్పిండు కదా. ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చిందంటే భక్తి కలిగి కాదు, బహుజన సమూహములు వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు వెంబడిస్తూ ఉన్నారా అంటే వాళ్లకు కడుపు నిండా రొట్టెలు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి రొట్టెలు తిని తృప్తి పొందడానికి. రొట్టెలు తిన్నరా లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం తిన్నారు. 12 గంపలు మిగిలినాయి ఇంకా, అంటే కడుపు నిండా తినంగా. ఆ కాలంలో అన్నం దొరకడం లేదు, వాళ్ళకు రొట్టెలు దొరకడం లేదు, కరువు ఉన్నది కాబట్టి ఈ నెంబడిపోతే కరువు లేదుగా. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, నేను మాట చెప్పనా, యేసుప్రభును ఈ కాలంలో ఎందుకు నమ్ముకుంటా ఉన్నారు తెలుసా? ఎందుకు నమ్ముకుంటా ఉన్నారు? నాకు మీకు చెప్పిన ఎంతోమంది కూడా చెప్పిన, ఏలూరుండి ఒక సహోదరి, అయ్యా మేము మా బిడ్డ కొరకే దేవుని నమ్ముకున్నామయ్యా, మా బిడ్డ పెళ్ళి కావాలి, మా బిడ్డ పెళ్ళి కావడం కొరకు నేను దేవుని నమ్ముకున్నాను అయ్యా, మా బిడ్డ పెళ్ళి అయ్యేందుకు ప్రార్థన చేయమన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాదులో ఒక ఆమె అటు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నదట. ఆ బ్యూటీ పార్లరు బాగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయయ్యా, నేను దేవుని నమ్ముకున్నది ఇందుకే అంటుంది ఆమె. బ్యూటీ పార్లరు ఎదగాలని, బాగా డబ్బులు రావాలని దేవుని నమ్ముకున్నదంట ఆమె. ఆమేన్, హల్లెలూయా. రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది దేవుని బిడ్డలారా. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అంటే ఒక్కటి మట్టుకు గుర్తుపెట్టుకోండి దయచేసి. పౌలు అంటారు కదా, ఏ విధము చేతనైనను నిత్య జీవం పొందవలనని నాకున్న సమస్తమును పెంట కుప్పగా ఎంచుచున్నాను అంటాడు ఆయన. ఇది ఆ భక్తుని యొక్క గొప్పతనం. నిత్య జీవము కొరకు దేవుణ్ణి నమ్ముకోవాలి. నాకు నిత్య జీవం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి దేవుని మందిరంలో. నిత్య జీవము, ఎప్పటికీ బ్రతకాలి ప్రభువా. ఇంకో కొంతకాలం అయితే ఆ జూర్రాదు అన్నీ దగ్గర పడ్డాయిగా, పంట ముదిరింది, అవునా కదా, కోసే సమయం వచ్చేసింది కదా. మరి ఈ సమయంలోనైనా ప్రభా ఇంకో 10 ఏళ్ళు అయితే ఒకవేళ దేవుని దగ్గరికి కొత్త కావచ్చు, అక్కడ నేను నరకంలో పడకుండా నాకు నిత్య జీవం ఈ ప్రభా అని ప్రార్థన చేస్తానురా. ఇక్కడ ఉన్నప్పుడే దాన్ని సంపాదించుకొని వెళ్ళండి, లేకపోతే అక్కడికి పోయిన తర్వాత బగ మండే నరకంలో పడిపోతారు. జాగ్రత్త. ఇది నరకం అంటే ఆశామాసి కాదన్నా, అది బగబగ మండే అగ్నిగుండమన్నా. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇక్కడ నిద్రపోతే నరకంలో లేస్తారు అంతే. ఇక్కడ నిద్రపోయిన వాళ్ళు అందరు ఎక్కడ లేస్తారంటే నరకంలో లేస్తారు అంతే. చాలా ఉంది, నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్త తీయండి, లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము, త్వరగా 62వ వచనం చదువునా. 61 ఉందా? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరుగనందు అని ప్రభువుతో తను చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని. ఆమేన్, హల్లెలూయా. ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెల్లుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఏడ్చిండంట? ఎందుకు ఏడ్చి ఉండవచ్చు? యేసు ప్రభు పేతురు వైపు తిరిగి చూసిండంట. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభు అంటే, యేసు ప్రభును శాస్త్రులు పరిసయ్యులు ఆయనను పట్టుకొని 2 రెక్కలు కట్టేసి ఆయనను కొరడాలతో కొడతా ఉంటే, ఆయనను కొట్టుకుంటూ గుద్దుకుంటూ తీసుకొని వెళ్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు పేతురు ఏం చేసిండో తెలుసా?
చాలా దూరాన నిలబడ్డాడంట. దూరాన నిలబడ్డాడు. అయితే అంతకుముందు జరిగింది ఏంటంటే, ఒక దినాన యేసు ప్రభు చెప్పిండు, మనుష్య కుమారుడు దొంగల చేతికి అప్పగించబడబోతా ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, కాపరిని చంపేస్తారని చెప్తే, అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభువా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను నీకంటే ముందే నేను చచ్చిపోతా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? నీకంటే ముందే నేను చచ్చిపోతా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిండు, పేతురు నాకంటే ముందు నువ్వు చనిపోతానంట అన్నావు కదా, కాదు, ఆ కాపరి నన్ను వాళ్ళు పట్టుకున్నప్పుడు నువ్వు ఈయనెవరో నాకు తెలియదు అని చెప్పని చెప్తావు, అబద్ధం ఆడుతావు అని చెప్పిండు యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఈయనెవరో నాకు తెలియదు, ఈయన నేను ఎప్పుడు చూడలేదని చెప్పాను, అబద్ధం చెప్తావు. ఎప్పటిదాకా తెలుసా? కోడి కూసేదాకా 3 సార్లు అబద్ధం ఆడతామని చెప్పిండు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఈయన అన్నాడుగా అంటే, లేదు ప్రభా, నీ కొరకు నేను సావనైనా జత్తగా నేను అబద్ధం ఆడను అన్నాడు. ఇప్పుడు అబద్ధం ఆడిండు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత ఒక చిన్న అమ్మాయి వచ్చింది. చిన్న అమ్మాయి వచ్చి ఏమన్నది అంటే, పేతురుని చూపెట్టి, ఇదిగో వీడు కూడా యేసు ప్రభుతో ఉన్నాడు అన్నది. ఒక చిన్న అమ్మాయి అంటే, లేదు అమ్మతోడు నేను లేను, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటా ఉన్నాడు. అమ్మతోడు ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పుడు ఇంకొక ఆడామ వచ్చిందంట, అవునయ్యా నువ్వు కూడా ఉన్నావు కదా ఆయనతో నీ అన్నదంట. అంటే ఈయన ఒట్టు పెట్టుకుంటాను, లేదు అని ఒట్లన్నీ పెట్టుకుంటాడట, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పని. 3 సార్లు ఒట్టు పెట్టుకున్న తర్వాత యేసు ప్రభు పేతురు వైపు ఇట్లా చూసిండంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇట్లా చూడడంతోనే యేసు ప్రభు కళ్ళల్లా పేతురు జీవితం అంతా కనిపిస్తుంది. ఇంతకుముందు అబద్ధం ఆడిండు చూడు, యేసు ప్రభు అంతకుముందు చెప్పిండు కదా, యేసు ప్రభు తనతో చెప్పిన మాటలు, అందుకే కోడి కూయక ముందు ముమ్మారు నువ్వు అబద్ధం ఆడుతావు, నన్ను ఎరగనంటావు అని చెప్పని యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెలుపలికి పోయిందట. ఆ మందిలో నుండి వెలుపలికి పోయి ఒంటరిగా కూర్చుని సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంతాపపడి ఏడవడం అంటే ఏంటిది? సంతాపపడడం. చాలామంది పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు 7 దినాలు సంతాప దినాలు అని పెడతారు తెలుసా? సంతాప దినాలు అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఆ 7 దినాలు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. పేతుడు కూడా సంతాపాన్ని ప్రకటించుకొని ఏడుస్తూ ఉన్నాడు, ఘోరంగా ఏడుస్తూ ఉన్నాడంట. మార్క్స్ వార్త 14వ అధ్యాయం తీయండి త్వరగా. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 72వ వచనం చదవండి. అక్కడ కూడా ఉంది ఆ మాట. మార్క్స్ వార్త 14:72. వెంటనే రెండవ మారు కోడి కూసాను కనుక కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం చెప్పుదు అని యేసు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకొని ఇప్పుడు చూడండి, అక్కడనేమో సంతాపపడి ఏడ్చిండంట. ఇక్కడ ఎట్లా ఏడుతా ఉన్నాడు? తలపోయిచు అంటే ఏంటిది? తలపోయిచు ఏడ్చాను అంటే ఏంటిది? మనం వినడాన్ని ఏడితే కదా, మనకి ఏడుపు అంటే ఏం తెలుసు? మన కొరకు మనం ఏడుస్తాం, మనం కడుపు కొరకు ఏడుస్తాం, మన రోగాల కొరకు ఏడుస్తాం, నొప్పుల కొరకు ఏడుస్తాం, ఆపదలత్తి ఏడుస్తాం, దేవుని దగ్గర ఎక్కడ ఏడుస్తాం? హల్లెలూయా. తలపోయిచు ఏడవడం అంటే వల్లించుకుంటూ ఏడుతా ఉన్నాడట. ప్రభువా ఆ రోజు నువ్వు చెప్పినవయ్యా, ప్రభు ఆ రోజు నేను డంబాలకు పోయినా, ప్రభు ఆ రోజు నువ్వు చెప్పినవు, ఇదిగో నువ్వు అన్న పనే అయింది ప్రభు అని వల్లించుకుంటూ ఆ మాటలన్నీ తలపోసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడంట పేతురు. ఎట్లా? ఎందుకు తెలుసా? అక్కడ ఏమని రాసిందంటే, యేసు ప్రభు పేతురు వైపు తిరిగి చూసిండంట. పేతురు వైపు తిరిగి చూడడంతోనే ఇక్కడ పేతురు యొక్క భవిష్యత్తు మొత్తం కనిపిస్తూ ఉన్నది యేసు ప్రభుకు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కళ్ళల్లో పేతురు కనిపిస్తూ ఉంది.
యేసు ప్రభు కళ్ళల్లో కనబడతా ఉంది. పేతురు జీవితం అంతా కనిపిస్తుంది. పేతురు ఎన్ని అబద్ధాలు ఆడిండో అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇదిగో నిన్ను పాపిని ప్రభు అని ఎడతా ఉన్నాడు పేతురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి మన వైపు చూస్తే దేవుడు, ఒకసారి మన వైపు తిరిగి చూస్తే మనలో ఏం కనబడుతుంది చెప్పండి? ఈ మాటలు నేను చదివి దీన్ని సిద్ధపడుతున్నప్పుడు వీటన్నింటిని దొరకబట్టుకుంటా ఉంటే అసలు ఎంత బాధో నా బాధ, ఎంత బాధపడుకుంటున్నావు, ఎంతో బాధపడ్డా. మీరు నమ్ముతారా? 2000 సంవత్సరం అంటే 1999వ సంవత్సరంలో దేవుని మాటలు నాకు చెప్పిన ఒక ఆయన ఫోటో ఈరోజు అంతా వెతికి దొరకబట్టుకున్న ఈ మాటలను చూసి ఆయన ఫోటో దొరకబట్టుకొని కొంత జినిగితే కత్తెరతో జాగ్రత్త కత్తిరించుకున్న, దాని చీనకాడి కత్తిరించుకొని దాచుకున్న. ఆ రోజు యేసు ప్రభు నా వైపు చూసిన రోజు ఇది. ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఈ వాక్యాన్ని సిద్ధపడ్డా నేను. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎంత ఈజీ అనిపించవచ్చు ఈ మాటలు, కానీ నా జీవితానికైతే ఇవి ఒక బంగారం లాంటి మాటలు. మరొక్కసారి నా జీవితం అంతా అద్దంలో చూసుకున్నట్టు అయిపోయింది ఈ మాటలు విన్నప్పుడు. నా పాత జీవితం గుర్తుకొచ్చేసింది. నేను దేవుణ్ణి ఏ రోజు నమ్ముకున్నానో ఆ దినం గుర్తుకొచ్చేసింది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఏం చేసినా, ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి మంచి చేసినా అని మొత్తం కనిపిస్తూ ఉంది నాకు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏందో తెలుసా? మళ్ళా దాదాపు 2000 సంవత్సరం అంటే ఇప్పుడు ఎంత, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ యేసు ప్రభువు నా వైపు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పేతురు వైపు చూసిండండి అంతే. చూడంగా నేను ఆ పాట మిమ్మల్ని ఎందుకు పాడమన్నో తెలుసా? ఇంతకుముందు నేనేం పాట చెప్పినా, చూచుచున్న దేవుడం అనే పాట. ఆ పాటలో ఒక మాట ఉన్నది చూసినవా? అగ్ని జ్వాలలమయమే ఆ చూపుల వలయాలు, తప్పించుకొందురే ఎవరైనా ఎంతటి గనులైనా. తప్పించుకుంటారా? ఎవ్వడు తప్పించుకోలేడు, ఏ ఒక్కరు తప్పించుకోలేరు. ఒక దినాన యేసు ప్రభు గనుక మీ వైపు చూస్తే మీ రహస్య పాపాలు కనబడతాయి ఆయనకు, అంతే. మీరు ఎవరిని మోసం చేసినో, ఎవరి దగ్గర మోసపోయినో, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడినో, ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నారో, ఎక్కడెక్కడ పడిపోయినో, ఎక్కడెక్కడ జారిపోయినో, ఏ చీకటి కార్యాల వల్ల దేవునికి దొరికిపోయినరో అవన్నీ కనబడతాయి దేవుని దగ్గర. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇక్కడెక్కడ ఎత్తైన స్థలములలో నడిచిండ్రో, ఎత్తైన స్థలాలలో మీరు ఎక్కడ నడిచిండ్రో అవన్నీ దేవునికి కనబడ్డ దినాన, ఇదిగో దైవజనమా, దేవుని బిడ్డలారా, మీ బ్రతుకు ఆ దినాన అతి భయంకరంగా ఉంటుంది, అంతే. అతి భయంకరంగా ఉంటుంది. తప్పించుకొందురే ఎవరైనా ఎంతటి ఘనులైనా. నువ్వెవరైనా కావచ్చు, నువ్వేమో రాజువు కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే అధికారివి కావచ్చు, అన్నీ ఉండవచ్చు, నీకు ధనవంతుడి కావచ్చు, కానీ తప్పించుకోలేవు దేవుని దగ్గర. అంధకారములో జరిగిన రహస్య కార్యాలన్నింటినీ బయటికి తీసుకొచ్చి దేవుడు ఒక్కొక్కటిని ముందు పెట్టి ఒక దినాన ఆయన నీ వైపు చూసిన దినాన నిన్ను ఆయన శిక్షించబోతున్నాడు. జాగ్రత్త. పేతురు వెంటనే మారిపోయిండు. యేసు ప్రభు చూసిన వెంటనే మారిపోయిండు. ఏం చెప్పలే యేసు ప్రభు, ఏం మాట్లాడలేదు. కేవలము యేసు ప్రభు పేతురు వైపు తిరిగి చూసిండంతే. అన్నీ గుర్తుకొచ్చేసినాయి పేతురుకు. ఆమేన్, హల్లెలూయా. పేతురు జీవితం అంతా కనిపించింది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రభు మీ వైపు చూస్తే మన జీవితం అంతా కనిపిస్తుంది. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాము. ఏజ్కేలు గ్రంథము, త్వరగా ఏజ్కేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఏజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నా. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సుకు తెచ్చుకొని, మీ దోషములను బట్టి, హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అని రాసింది కదా, అప్పుడు అని. ఎప్పుడు అంటే ఒక దినాన యేసు ప్రభు మీ వైపు తిరిగి చూసినప్పుడు.
నమ్ముతారా? యేసు ప్రభు ఒక దినాన నా వైపు చూసినప్పుడు, నా వైపు తిరిగి చూసినప్పుడు నేను చేసిన ప్రార్థన మళ్ళీ చెప్తున్నా, ఈ బైబిల్ పట్టుకొనే చెప్తున్నా. ఈ బైబిల్, ప్రభువా నేను చేసినటువంటి అపరాధానికి, నేను చేసిన పాపానికి ఈ బైబిల్లో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో అవన్నీ నాకు రావాల్సిందే ప్రభా అని ప్రార్థన చేసిన. ఈ బైబిల్లో ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో ఇవన్నీ నాకు రావాలి ప్రభా. ఎప్పుడు ఇది జరిగింది అంటే యేసు ప్రభు నా వైపు తిరిగినప్పుడు, నన్ను పట్టుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతారా? ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు, ఏజ్కేల్ ఏమంటా ఉన్నాడు? ఏజ్కేల్ మాట్లాడిన మాట చూడండి. అప్పుడు అంటే యేసు ప్రభు మీ వైపు తిరిగినప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మీ మనస్సులోకి తెచ్చుకోకపోతే వ్యర్థమే. అంతేగా, అంతే. తెచ్చుకోకపోతే వ్యర్థమే, తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్న మాట తెలుసా? ఎందుకు తెచ్చుకోవాలో తెలుసా? తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాసింది. మరి నీ పాపాలను ఒప్పుకోకుండా నేను వచ్చినా పోతానా అంటే వ్యర్థమే, ఈ భక్తి వ్యర్థమే. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చి మన పాపాలను, మన దుష్క్రియలను జ్ఞాపకము చేసుకొని వాటిని అసహించుకోకపోయేది ఉంటే కనుక మన భక్తి వ్యర్థం. అంతే. మీరు అనవచ్చు, ఏం పాపం ఉందా మా లోపల? ఏం పాపం చేసినామే? ఏం చేసి ఉంటాం? విశ్రాంతి దినమును అపవిత్రపరచడం పాపమే. గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం, దేవుని దగ్గర లేకపోవడం పాపము. దేవుని బిడ్డలారా, అతి భయంకరం. రెండోది ఏంటి తెలుసా? ప్రార్థన చేయకపోవడం పాపము అంటాడు. సమూయేలు అంటాడు ఈ మాట, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోయేదంటే నేను పాపము చేసిన వాడనవుదును అంటాడు. ఇంకా మూడో పాపం చెప్పనా? మూడో పాపం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో పాపం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. సౌలుతోనంటాడు ఈ మాట, సౌలుతోనంటాడు. ఆజ్ఞాతిక్రమం ఏంటిదట? పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటిది? దేవుని మాట వినకపోవడం, దేవుని మాట లెక్క చేయకపోవడం పాపమే. మరి దేవుడు ఏమంటా ఉన్నాడు? అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను గురించి, మీ దుష్క్రియలను గూర్చి వాటిని మనసుకు తెచ్చుకొని అంటే ఏంటిది? ఇప్పుడు పేతురు చేసింది చూసినావా? ఆ మాటలన్నీ తలపోసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు పేతురు. అది నిజమైన భక్తి. దేవుని బిడ్డలారా, రక్షణార్థమైన మారు మనసు దుఃఖాన్ని పుట్టించును అంటాడు యాకోబు భక్తుడు. రక్షణార్థమైన మారు మనసు నీకుంటే ఇవన్నీ తలుసుకొని, ప్రభువా ఈ మాట ద్వారా ఈరోజు నువ్వు నా వైపు చూస్తున్నావు. మీరు అనుకోవాలి, నిజంగా మీలో దేవుని ఆత్మ ఉంటే, నిజంగా మీరు దేవుని నమ్ముకుంటే, ఈ మాట వినడంతో మీకు రావాల్సిన మొట్టమొదటి ఆలోచన ఏంటిదో తెలుసా? ప్రభువు నా వైపు కూడా చూస్తున్నాడు. ఇది మీ ఆలోచన రావాలి. ఇది మీకు, నా వైపు కూడా చూస్తున్నాడు. నాలో ఏ గర్వం ఉన్నది? అహంకారం ఉన్నదా? గర్వం ఉన్నదా? భక్తిహీనత ఉన్నదా? శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి, సెర్చ్ చేసుకోవాలి, వెతుక్కొని మాటలు సిద్ధపరచుకొని అంటాడు హోషే భక్తుడు 12వ అధ్యాయంలో మాటలు సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి రండి అంటాడు. మాటలు సిద్ధపరచుకోండి, ప్రభు మీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు చూసిండు. ఒక మాటలో చెప్పాలంటే నా వైపు చూసిన దేవుడు, గుంపులుగా వచ్చిన జనాంగముల వైపు చూసిన దేవుడు, నతనీయుల వైపు చూసి నతనీయుల హృదయాన్ని బయటపెట్టిన దేవుడు, పేతురు వైపు చూసి పేతురు పాపాన్ని బయటపెట్టిన దేవుడు నీ వైపు చూడడా? మన వైపు తిరిగి చూడడా? చూస్తూ ఉన్నాడు ఆయన. మన అపరాధములను మనం ఒప్పుకుందాము. ఒకవేళ నువ్వు ఒప్పుకోలేదనుకో, ఆయనే వాటన్నింటిని తీసి నీ ముందు పరిచి ఒక దినాన వాటన్నింటిని గురించి నిన్ను ఒప్పించే దినం రాబోతూ ఉంది.
దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్.